దేవునికి స్తోత్రం. ఆయన నామంకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడా, మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి తండ్రి. వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశ్రయించి జ్ఞానంతో నింపి సహాయం దయచేయమని, కృపతో పొందలు చేసి మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వాక్యాన్ని వినుచున్న చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా యేసుక్రీస్తు నామం పేరుట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన్న మనం చదివాం కదా, నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. ఈరోజు 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో మోషేని దేవుడు పిలిచాడు. మండుచున్న పొదలోండి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పొద కాలిపోలేదు. పొదలోండి దేవుడు పిలిచి మాట్లాడుతున్నాడు. మోషే మోషే అని పిలిచి, ఇది పరిశుద్ధ స్థలము, ఇక్కడ నీ చెప్పులు విప్పి దగ్గరికి రమ్మని చెప్పి అడిగాడు. ఈ చెప్పులు విప్పి అన్నప్పుడు నేను అనుకుంటా కదా, దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు అసలు మన దేహమంతా కూడా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఆ సన్నిధిని మన అరికాలతో సహా అది తాకాలి. కొంతమంది చెప్పులు వేసుకుంటారు, కొంతమంది సాక్స్లు వేసుకుంటారు. సరే, ఎవరిష్టం వాళ్ళది. నాకైతే దేవుడు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. నేను అది పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలో దేవునికి మనకి ఏ విధమైన ఎడబాటు అనేది ఉండకూడదు. దేవుని సన్నిధి ఉన్నప్పుడు ప్రాణాత్మ దేహాలు మొత్తం కూడా దేవుని ఆత్మతో నింపబడినట్లుగా అక్కడ దేవుని సన్నిధిలో మోషేని పిలిచి చెప్తున్నాడు, ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులు విప్పిరా. చెప్పులు లోకానికి నీకు ఎలా వేరుగా ఉంటాయో దేవుని సన్నిధికి నీకు ఎక్కడ అంత దగ్గరగా ఉండాలి. మన నేల మీద నడిచినప్పుడు ఆ చెప్పులు లోకంలోకి వెళ్ళినప్పుడు దుమ్ము ఎలా అంటకుండా ఆ చెప్పులు ఎలా అడ్డుకుంటాయో, ఇక్కడ దేవుని సందులోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రసన్నత మనకి పరిపూర్ణంగా వచ్చినట్లుగా అటువంటి కృప మన మీద ఉండాలి. అలా దేవుడు పిలిచాడు, మాట్లాడాడు, దేవుడికి లోబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు కదా, నా వల్ల అయితే అది కాదు ప్రభా, నేను నోటి మాంద్యం గలవాడిని, ఇంకెవరినైనా పంపించు అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవునికి ఎవరిని పంపించాలో తెలియదా, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో తెలియదా, ఎవరిని ఇచ్చేయాలో తెలియదా, అన్నీ కూడా ఆయన తెలుసు కదా. ఇప్పుడు 3వ అధ్యాయం 27వ వచనం నుండి 20వ వచనం నుండి, కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యను నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటి చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మను పంపివేయను, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయును తన పొరుగువాన్ని తన ఇంటి నుండి దాన్ని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తులను దోచుకుందురు అనెను. 4వ అధ్యాయంలో, అందుకు మోషే చిత్తగించుము, వారు నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందురు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమని అనెను. అందుకతడు నీ చేతిలోనిది, యెహోవా నీ చేతిలో ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమని అనెను. అతడు దాన్ని నేలను పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు అనెను. మరియు యెహోవా నీ చెయ్యి రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు ఆయన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది మిగిలిన శరీరం వలె ఆయను. హల్లెలూయా. దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషేని పంపిస్తున్నాడు.
అయ్యా నన్ను కాదయ్యా, ఇంకెవరినన్నా పంపించు అని చెప్పన్నాడు. అలాగని కూడా మళ్ళీ అంటున్నాడు కదా, దేవుడు నా మాట వాళ్ళు నమ్మరు, దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదు అని అంటారయ్యా అని చెప్పి దేవుడు అన్నప్పుడు, దేవుడు అన్నాడు కదా, నీ చేతిలో ఏముంది అన్నప్పుడు, ఆయన చేతిలో కర్ర ఉంది. కర్ర ఉందయ్యా అని అన్నాడు. కర్ర ఉంది అన్నప్పుడు ఆ కర్ర నేల మీద వేయి అని అన్నాడు. నేల మీద వేసినప్పుడు అది పాముగా మారిపోయినప్పుడు వెంటనే అక్కడ నుండి పారిపోయాడు, దూరంగా వెళ్ళిపోయినప్పుడు మళ్ళా కర్రని దేవుడు అంటున్నాడు కదా, తోకను పట్టుకో అన్నప్పుడు దాని తోకను పట్టుకున్నప్పుడు కర్రగా మారిపోయింది. ఈ కర్ర దేనికి గుర్తు అంటే అధికారానికి గుర్తు. మనం లోకంలో ధనాపేక్షకి గుర్తు. ఈ ధనాన్ని బట్టి, ఈ అధికారాన్ని బట్టి లోకంలో ఉండే నేత్రాశ, శరీరాశ, జీవబడము, మనకి కంటికి కనబడేవన్నీ కూడా అలాంటివే. వాటిని కనుక మన తల అంటే వాటిని కోరుకొని వాటి తల కనుక మనం పట్టుకున్నాం అనుకో, అది మన తలకైనా పట్టుకుంటుంది, అది మనల్ని మింగేస్తుంది. అయితే తోకను పట్టుకున్నాం అనుకో, అది ముందు కాడుతూ ఉంటుంది. అయితే మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు మోషేకి, అధికారం కాదు, ఏం కావాలి? ధనం కాదు, ఏం కావాలి? ఐగుప్తులు వదిలిపెట్టాడు. అంత అధికారం ఉన్నా, అంత ఐగుప్తు అన్నీ వదిలిపెట్టే మోషే వచ్చాడు. ఇప్పుడు కూడా దేవుడు ఆయనతో అదే చెప్తున్నాడు, అధికారం వైపు కాదు. ఈ పాము అనేది అధికారానికి సూచన. ఐగుప్తీయులు వాళ్ళ కిరీటంలో అది పెట్టుకునేవాళ్ళు, కిరీటానికి అధికారాన్ని సూచనగా దాన్ని పెట్టుకునేవాళ్ళు. అందుకని చెప్పేసి ఆ పాముని ఇప్పుడు అంటున్నాడు కదా, దాన్ని తోక పట్టుకున్నప్పుడు అది నిన్ను కరవదు. నిజమే, మనం దేనికోసమైనా పరిగెత్తామనుకో, మన డబ్బు కోసం, ధనం కోసం పరిగెత్తామనుకో, అవి రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతే అటే పరిగెడతాం. మనం ఇటువైపు రాలేం. అది ఏదైనా కావాలి, మన డబ్బు కావాలి, మన ఇంట్లో ఉన్నట్లో అన్నింటిలో కూడా పదవి, మంచి పొజిషన్ మనకు ఉండాలి. కానీ అవి మాత్రమే జీవితం అని మన జీవితాన్ని ముగించుకోకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కానీ దానికోసం వెళ్ళకూడదు. జీవపు అనేది మంచిది కాదు, కానీ దానికోసం మన కోరిక ఉంచుకోకూడదు. అలాగే దేవుడు చెప్తున్నాడు కదా, ఈ కర్ర దాని తోకను పట్టుకోమన్నప్పుడు, దాని తోకను పట్టుకున్నప్పుడు అది ఏమైపోయింది? ఈరోజు మరలా అది పాముగానే మారిపోయింది, కర్రగా మారిపోయింది. అలాగే రెండోసారి చెప్తున్నాడు, రెండో సూచన చెప్తున్నాడు కదా, ఇప్పుడు నీ హస్తాన్ని నీ రొమ్మున అంచుకో, నీ గుండెల మీద పెట్టుకోమన్నప్పుడు ఆ గుండెల మీద పెట్టుకున్నాడు. తీసినప్పుడు అది ఏమైపోయిందంటే, అది కుష్ఠము కలిగిన చేయిగా అది మారిపోయింది. మళ్ళా రెండోసారి పెట్టుకోమన్నాడు, మరలా రెండోసారి పెట్టుకున్నప్పుడు అది మామూలు చేయగానే అది మారిపోయింది. రెండోసారి అంటే ఈ హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలది. ఆ హృదయం మోసం చేస్తూ ఉంటుంది. అందుకని దేవుడు చెప్తున్నాడు, అన్నిట్లో కల్లా నీ హృదయం ఘోరమైన వ్యాధి కలది, దాన్ని కనుగొనగలవాడు ఎవడు అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ హృదయం చేయి పెట్టుకున్నప్పుడు అది కుష్టుగా మారిపోయింది. అంటే నీ మనస్సాక్షి చాలా పవిత్రంగా ఉండాలి. నీ మనస్సాక్షి చాలా దేవునికి ఇష్టంగా అది ఉండాలి. అది ఎప్పుడు కూడా నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా దాన్ని పరీక్షించుకోగలిగిన జ్ఞానం అనేది దేవుని ద్వారా మాత్రమే దాన్ని పొందుకోవాలి. చెప్పినప్పుడు ఆ మనస్సాక్షి చెప్తా ఉంది, నీ వల్ల కాదు అని చెప్పి. అప్పుడు తీసినప్పుడు కుష్టుగా మారిపోయింది. మళ్ళీ రెండోసారి పెట్టుకోమన్నాడు. రెండోసారి ఇప్పుడు పెట్టినప్పుడు కర్ర పాముగా అయిందిగా, అంటే దేవుడు ఏదో చేస్తాడులే అని చెప్పి తన మనసులో ఇప్పుడు ఏమైపోయిందంటే తన శరీరంలాగానే మారిపోయింది. అంటే దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో, దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో, దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయడానికి సమర్థుడు. ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. దేవుడు గొప్ప కార్యాలు, మహత్కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. మనమైతే ఏం చేయలేం, కానీ దేవుడు తాను తలుచుకుంటే ఏదైనా సరే చేయగలిగిన గొప్ప కృప కలిగిన ఆ దేవుడు. తర్వాత చూద్దాం. తర్వాత మరియు ఆయన నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటిలో నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలోండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును. అప్పుడు మోషే, ప్రభువా, ఎంతకు ములుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాధ్యము నాలుక మాధ్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మగవానికే గాని, చెవిటివానికే గాని, దృష్టి గలవానికే గాని, గుడ్డివానికే గాని గుడ్డివాన్ని గాని పుట్టించిన వాడెవడు? యెహోవానే నేనే కదా.
కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాణ్ణి పంపమనగా ఆయన మోషే మీద కోపపడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మూడో సూచన కూడా చెప్తున్నాడు. ఏటిలో నీళ్లు తీసి నేల మీద పోసినప్పుడు అది రక్తంగా మారింది. ఆ రెండు సూచనలు కనుక నమ్మకపోతే ఈ మూడో సూచన చెయ్యి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. కనాను దేశంలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఆ ద్రాక్ష రసాన్ని ఆయన రక్తంగా మార్చాడు. ఎప్పుడు? పస్కా పండగ చేసుకుంటూ శిష్యుల దగ్గర ఆ రాత్రి భోజనమైన పిమ్మట ఆ ద్రాక్ష రసాన్ని తీసుకొని ఆ రక్తంగా మార్చి మనకి ఆ పానంగా దాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఆయన మాటకి మనం లోబడి ఆయన మాట ప్రకారం జీవించడం అనేది అది ఉత్తమమో, అది ప్రాముఖ్యము. ఇక్కడ మోషే అంటున్నాడు కదా, దేవుడు చెప్పిన దానికి మరలా ఎదురు తిరుగుతూ, అయ్యా నువ్వు నన్ను పిలిచిన నాటి నుండి నేను కనుగొన్న నాటి నుండి కూడా నేను నోటి మాంద్యం గలవాడిని, నాలుక మాంద్యం గలవాడిని, నన్ను వదిలిపెట్టి ఇంకెవరినైనా పంపించయ్యా అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఫరో చంపడానికి వస్తే పారిపోయి వచ్చేసారు కదా, మరలా ఇప్పుడు ఫరో దగ్గరికే వెళ్ళాలి, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజు మరణ భయంతో వచ్చేసాడు, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే ఆ భయం ఆయనలో వెంటాడుతూనే ఉంది. కానీ దేవుని శక్తిని ఇంకా పొందుకోవాలా, దేవుడు చేసే కార్యాలు చూస్తున్నాడు కానీ ఇంకా ఆత్మలో ఆయన వర్ధిల్లక ఆయన చెప్తున్నాడు, నన్ను కాదయ్యా ఇంకెవరినన్నా పంపించు అని చెప్పి దేవుడితో మాట్లాడుతూ దేవుడు కోపపడి 3 సార్లు చెప్పాడు. ఇప్పటికి అయ్యా నన్ను కాదయ్యా ఇంకెవరికైనా పంపించు, అయ్యా నన్ను కాదయ్యా ఇంకెవరినైనా పంపించని 3వ సారి చెప్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్తేనే అది ఎక్కువ. అలాంటిది 3 సార్లు చెప్పినా ఆయన ఎంత ఓర్పు కలిగిన వాడో, ఆయన ఎంత సహనం కలిగిన వాడో ఇక్కడ మన దేవుణ్ణి చూడగలుగుతాం. ఆయన సహనాన్ని మనం పరీక్షించడానికి ఎంతటి వారో. అయినా సరే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. మనం ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేసినప్పటికీ కూడా ఆయన ఓర్చుకొని సహనంతో ఆయన ఉండబట్టి ఈరోజు మన సజీవ లెక్కల్లో ఉన్నామే. కానీ మన తెలివిని బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మన గొప్పతనాన్ని బట్టో ఏ మాత్రము కూడా కాదు. ఇప్పుడు మరలా చెప్తున్నాడు కదా, ఆయన మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. అదిగో ఇతడు నిన్ను ఎదుర్కొనిచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియ చేయవలను అనెను. దేవుడు చెప్తున్నాడు, మోషేతో మరలా చెప్తున్నాడు కదా, నీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, అతను బాగా మాట్లాడగలడు. ఆ విషయం నాకు తెలుసు, నీ వల్ల కాదంటున్నావు కదా, నీకు నీ అన్నయ్యన అహరోను నీకు తోడుగా పంపిస్తాను. మోషే చేసిన తప్పుల్లో ప్రధానమైనది దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితి, ఉన్నత కృపను ఇస్తా ఉంటే ఆయన కాదని చెప్పేసి త్రోసి వేసుకొని అహరోన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకున్నాడు. అహరోన్ని పెట్టుకోవడం వల్ల ముందు కాలంలో జరిగిన పరిస్థితి కనుక చూసినట్లయితే ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే ఏదైనా చెప్తేనే చెప్తాడు, మోషే మాట్లాడితేనే మాట్లాడదు. మోషే మాట్లాడలా 40 రోజులు దేవుని సన్నిధిలో అక్కడ హీరో కొండ మీదకి వెళ్ళి అక్కడ దేవునితో ఉండగా ఈ కింద జనులందరూ అడుగుతూ ఉంటే వాళ్ళు మాకు దేవతను చేసి పెట్టా అన్నప్పుడు అహరోను ఓ దూడను చేసి వాళ్ళకి ఇచ్చాడు. ఈ అహరోన్ని కోరుకున్న మోషే దేవుడు మాట్లాడితే మోషే మాట్లాడతాడు, మోషే చెబితే అహరోను చేస్తాడు. ఇప్పుడు మధ్యలో మోషే చెప్పట్లేదు, దేవుని కొండ మీదకి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ అడుగుతున్నప్పుడు ఇంకేం చెప్పాలో కూడా అర్థం కాల. అదే కనుక అహరోను లేకపోతే మోషే దగ్గరికి అడిగేవాళ్ళుగా, మోషే కోసం వెయిట్ చేసేవాళ్ళు కాళ్ళు. ఇది చేసిన పని ముందు కాలంలో మనం చేసే కొన్ని పనులు జీవితకాలం కూడా అవి చాలా ఇబ్బందులు కలిగిస్తాయి, మనకు తెలియదు. తర్వాత కాలంలో తర్వాత పరిస్థితులు వచ్చే పరిస్థితులు చాలా దారుణంగా అక్కడ ఉంటాయి.
అహరోను తీసుకొని వచ్చాడు, అందులో పెట్టుకున్నాడు, ఆయనతో మాట్లాడాడు. సరే, దేవుడు తన కార్యాన్ని ఎంత జరిగిస్తూ వస్తున్నాడు. తర్వాత చూద్దాం మనం. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన యిత్రో యొద్దకు వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూచిదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అనెను. అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయి గనుక ఐగుప్తు వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమీ. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించుటకు నా కుమారుడి పోనిమని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాణ్ణి పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పవలను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతని ఎదుర్కొని అతని చంప చూడగా, సిప్పోర వాడిగల రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అతని పడవేసి, నిజముగా నీవు నా రక్త సంబంధమైన పెనివిటివి అయితివి. అంతటా ఆయన అతని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివి అనెను. హల్లెలూయా. తర్వాత మోషే బయలుదేరాడు, తన మామయ్య యిత్రో దగ్గరికి వెళ్ళాడు. నేను ఐగుప్తు వెళ్తాను, నా జిల్లాను ఒకసారి చూసేసి వస్తాను అని చెప్పాడు. యిత్రో కూడా అబ్రహాము సంతానంలోనే ఉన్నవాడే, ఆయన విగ్రహారాధికుడు కాదు. అందుకని చెప్పి వాళ్ళతో కలిసిపోయాడు, వాళ్ళతో ఉండగలిగాడు మోషే. ఇప్పుడు అక్కడ నుండి బయలుదేరి వెళ్తానన్నప్పుడు యిత్రో వాళ్ళ మామ పంపిస్తుండగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. దేవుని కర్ర చేత పట్టుకొని వెళ్తూ ఉండగా దేవుడు అంటున్నాడు కదా, ఈ కర్రతో నువ్వు ఎక్కడా కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. నువ్వు ఈ కర్రతో కేవలం ఫరో ఎదుట మాత్రమే ఆ కార్యాలు నువ్వు చేయాలి అని చెప్పి దేవుడు హెచ్చరికగా చెబుతూ, చెయ్యకూడదు సుమీ అని చెప్పి ఆయన్ని బుజ్జగిచ్చినట్టుగా చెప్తున్నాడు. చెప్పి అలా పంపించిన తర్వాత అక్కడికి దారిలోకి వెళ్ళిన తర్వాత ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఇక్కడ దేవుడు మోషేని సంపదూచెను అని వ్రాయబడి ఉంది. ఎందుకు సంపదూచాడు అని అంటే, ఇక్కడ చూస్తున్నాడు కదా, మోషే ఇశ్రాయేలీయుడు, ఆయన సున్నతి పొందినవాడు అయినప్పటికీ కూడా తన భార్య తన బిడ్డలకి సున్నతి చేయించలేదు. ఆయన సున్నతి చేయించాలి కదా, దేవుని ప్రజలుగా దేవుని పిల్లలుగా అలా మారాలి కదా. ఇప్పుడు మరలా దేవుని ప్రజల దగ్గరికి అక్కడికి విడిపించడానికి వెళ్ళినప్పుడు సాక్ష్యం మనకే లేకపోతే వేరొకరికి ఏం చెప్పగలుగుతాం? మోషే తన పిల్లలకి సున్నతి పొందించకుండానే అక్కడికి వెళ్ళి దేవుని ప్రజలతో దేవుని రమ్మనంటే అది జరిగే పనేనా? ముందు సాక్ష్యం మనకు లేకుండా ఏం చెప్పగలుగుతాం? ముందు సాక్షితో మనకు ఉండాలి కదా, చాలా ప్రాముఖ్యం కదా. అందుకని చెప్పి ఆయన మీదకి రాగానే సిప్పోరా అనే మాటకి వాడిగల రాయి అంట. ఆమె వెంటనే గువ్వ పేరు, వెంటనే ఆమె వాడిగల రాయి తీసుకొని తన పిల్లలకి సున్నతి చేయించింది. వెంటనే గ్రహించింది, దేవుడు మాట్లాడే మాటని గుర్తించింది. వెంటనే పిల్లలు సున్నతి చేయించి దేవుని సరి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు చెప్తుంది, నువ్వు ఇప్పుడు రక్త సంబంధివయ్యా. అప్పుడు రక్త సంబంధం ఎక్కడుంది? దేవునితో సంబంధం లేదు, రక్త సంబంధం కూడా లేదు. తన పిల్లలు తన ఇంట పనివారు ఇంట నేర్చిన వారితో సహితం సున్నతి పొందాలని చెప్పి అబ్రహాముతో ఆ రోజు చేసిన నిబంధన తిన పిల్లల దగ్గరికి మాత్రం మోషే చేయలేదు. ఈరోజు దేవుడు ఆ కార్యం కూడా చేశాడు. దేవుడు హెచ్చరిక చేశాడు. దేవునికి వాళ్ళందరూ కూడా లోబడ్డారు. అక్కడ ఆ పని కూడా జరిగింది. ఇప్పుడు బయలుదేరి వాళ్ళు వెళ్తూ ఉండగా చూడు 27వ వచనంలో, మరియు యెహోవా మోషేను ఎదుర్కొంటకు అరణ్యంలోకి వెళ్ళమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొను. అతడు మోషే తన్ను పంపిన యెహోవా పలకమైన మాటలన్నీ ఆయనకు ఆజ్ఞాపించెను. సూచక క్రియలన్నింటినీ అహరోనుకు తెలిపెను.
తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు అందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలు చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు కదా, దేవుడు అహరోనుని అడిగాడు కదా, మోషే అడిగినట్టుగానే దేవుడు అహరోనుని పంపించాడు. అహరోను ఆయన్ని ఎదుర్కొన్న తర్వాత జరిగిన విషయం అంతా కూడా అహరోనుకి తెలియజేశాడు. అహరోను ఆ పెద్దలందరి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడ దేవుడు చెప్పాడు కదా, చెప్పినట్లుగానే ఆ చెయ్యి కుష్ఠము కావడం, నీళ్లు రక్తంగా మారడం, కర్ర పాము కావడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించాడు. వాళ్ళు చూపించిన తర్వాత ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ఈ జనులందరూ కూడా చేసిన ఆ కార్యాన్ని చూసి వాళ్ళు నమ్మి దేవునికి తల వంచి నమస్కారం చేశారు. అయ్యో మా బాధ, మా దేవుడు ఆ మొర విని ఆలకించి గొప్ప కార్యములు ఈరోజు మాతో చేయబోతున్నాడని చెప్పేసి వాళ్ళు నమ్మి వాళ్ళందరూ కూడా దేవుని విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళారు. దేవుడి మాటలన్నీ కూడా దీవించి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడా, జీవం గల వయస్సే జీవాధిపతి, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. అయా వాక్యమైన దేవుడు నాయన, మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి మాకు తోడుగా నడిపించి ప్రభువా, వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడకుండా అవన్నీ తలపోసుకోవడానికి నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి మీరే మహిమ పొందమని, అన్ని విషయాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచి వినువారందరూ కూడా దీవించి ఆశించి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.